ఒకరోజు ఒక చిన్న బాలుడు పేరు మిక్కీ గ్రామంలోని పెద్ద తోట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత పుస్తకం కనిపించింది. మిక్కీ ఆ పుస్తకం పుటలను తడవగా ఒక నిశ్శబ్దమైన మెరుపు కాంతి వెలిగింది. అతను పుస్తకం లోకంలోకి జారిపోయాడు. మిక్కీ కనబడినది ఒక సువాసనలతో నిండిన జైమనీ అరణ్యము. అక్కడ గాలి మృదువుగా తేలుతూ పూల సువాసనలు చుట్టూ చిదిమిపోతున్నాయి. పూలవనంలో రంగురంగుల పూలు, నీలిరంగు జలపాతం, మెత్తని పచ్చని గడ్డి అతని కాళ్ల కింద చల్లగా పొంగిపోతున్నాయి. అక్కడ అతనికి ఒక చిన్న జింక మిత్రుడు కలిసింది. జింక పేరు లిల్లీ. లిల్లీ మిక్కీకి అరణ్యంలోని అన్ని రహస్యాలను చూపించింది. వారు కలిసి చినుకులా మెరుస్తున్న జలపాతం దగ్గర కూర్చొని గాలిలో మెల్లగా ఊదుతున్న పువ్వుల సువాసనలో పాడుకునే పక్షుల పాటలు వినిపించాయి. ఆ అరణ్యంలో మిక్కీ ఒక పెద్ద వృక్షం దగ్గరకు వెళ్ళాడు. అది చందమామ కాంతితో మెరిసే ఒక వృక్షం. ఆ వృక్షం యొక్క ఆకులు మెత్తగా మెల్లగా కదిలి వెన్నెల కాంతిని పసిపడుతూ చల్లగా అనిపించాయి. మిక్కీ ఆ వృక్షం కింద కూర్చొని తన శ్వాసను మెల్లగా తీస్తూ అక్కడి సౌందర్యాన్ని ఆస్వాదించాడు. తర్వాత లిల్లీతో కలిసి మిక్కీ ఒక చిన్న సరస్సు దగ్గరకు వెళ్ళాడు. ఆ సరస్సు నీరు పచ్చటి, సున్నితంగా తేలియాడుతూ తేలికగా మెరిసిపోతున్నాయి. సరస్సు ఒడ్డున చిన్న చిన్న చేపలు స్నానం చేయడం చూస్తూ మిక్కీ తన మనసులో సంతోషాన్ని అనుభవించాడు. అక్కడి వాతావరణం చాలా శాంతిగా, సున్నితంగా, ప్రతి పువ్వు, ప్రతి ఆకులు, ప్రతి నీటి చుక్క మెల్లగా మెల్లగా కదలుతూ మిక్కీని కలల లోకంలోకి తీసుకెళ్లాయి. మిక్కీ అక్కడ సేపు ఉండి ఆ అందమైన ప్రపంచంలో మెల్లగా మునిగిపోయాడు. తర్వాత మిక్కీ ఆ పుస్తకం లోకం నుండి బయటకు రావడానికి ప్రయత్నించాడు. లిల్లీ అతనికి ఒక చిన్న ముద్దు ఇచ్చి, ఈ పుస్తకం నీకు ఎప్పుడైనా కావాలి అంటే ఈ ప్రదేశం నీకే ఉంటుంది అని చెప్పింది. మిక్కీ ఆ మాటలు వినిపించగానే అతను మెల్లగా జాగ్రత్తగా పుస్తకాన్ని మూసి తన చేతుల్లో పట్టుకున్నాడు. మిక్కీ తిరిగి తన గ్రామానికి వచ్చి ఆ పుస్తకం తన గుండెల్లో ఒక స్నేహితుడిలా మారింది. ఇప్పుడు అతను ప్రతిరోజూ ఆ పుస్తకం ద్వారా కొత్త సుందర ప్రపంచాలకు ప్రయాణం చేస్తూ కలల లోకంలో సేద తీరుతాడు. పుస్తకాల లోకం అద్భుతమైనది. అక్కడ ప్రతి పుట ఒక కొత్త ప్రపంచాన్ని తెరవడం, అందులోని సౌందర్యం, సున్నితమైన అనుభూతులు మనసుకు చల్లదనం ఇస్తాయి. మిక్కీ మాకు చెప్పేది ఏంటంటే, ప్రతి పుస్తకం ఒక తలుపు, ఆ తలుపు తెరిచి మనం మన కలల ప్రపంచంలోకి ప్రయాణం చేయవచ్చు. మంచి కలల కోసం మెల్లగా శ్వాస తీసుకోండి, చదువుకోండి, కలల ప్రపంచంలోకి పయనించండి. అప్పుడే మిక్కీ తన స్నేహితుడైన లిల్లీతో మరింత లోతైన అరణ్యపు లోకాన్ని అన్వేషించడానికి సిద్ధమైంది. అరణ్యపు లోకం మరింత విస్తారంగా, మరింత రహస్యాలతో నిండి ఉంది. మిక్కీ మరియు లిల్లీ కలిసి ఆ వనంలో పయనమై ప్రతి మూలలో కొత్త అద్భుతాలను కనుగొంటున్నారు. వారు ఒక మాయాజాల నదిని చేరుకున్నారు. ఆ నది నీరు స్వచ్ఛంగా, తెల్లగా మెరిసిపోతూ ఆలోచనలను ప్రశాంతం చేసే శక్తిని కలిగింది. మిక్కీ నది ఒడ్డున కూర్చొని నీటి ప్రవాహాన్ని చూసి తన ఆలోచనలను శాంతపరిచాడు. నది దాటిన తర్వాత వారు ఒక చిన్న దగ్గరలో కనిపించిన పురాతన గుహను చూడగలిగారు. ఆ గుహలో ఎన్నో శతాబ్దాల పురాతన చిత్రాలు, కథలు మరియు వనరులు సంరక్షించబడ్డాయి. మిక్కీ ఆ గుహలో ప్రవేశించి అక్కడి చిహ్నాలను గమనిస్తూ పురాతన కాలపు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత వారు ఒక అద్భుతమైన పూల తోటకు చేరుకున్నారు. ఆ తోటలో ప్రతి పువ్వు ప్రత్యేకమైన రంగులతో మెరిసిపోతోంది. పూల సువాసనలు మిక్కీని మురిపిస్తుండగా లిల్లీ పూల మధ్యలో దాగిన సుప్రసిద్ధ పూల రహస్యాలని వివరించింది. ఆ నాణ్యమైన పూల నుండి కొన్ని ప్రత్యేకమైన ఔషధ గుణాలను తెలుసుకున్న మిక్కీ ఆ జ్ఞానాన్ని తన గ్రామానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు మిక్కీ ఆ ప్రపంచంలో మరింత లోతైన అన్వేషణకి బయలుదేరాడు. అతను ఒక పెద్ద శిలా గుహలోకి వెళ్లి అక్కడ గుహ గోడలపై వ్రాసిన పురాతన కథలను చదివాడు. ఆ కథలు అతని మనసును కొత్త ఆలోచనలతో నింపాయి. ఆ తరువాత మిక్కీ ఒక వింతమైన పక్షిని చూశాడు. ఆ పక్షి సువర్ణ రంగుతో మెరిసింది మరియు అది మిక్కీకి అరణ్యపు గాథలను పాడింది. ఆ పాటల ద్వారా మిక్కీ అరణ్యపు ప్రాచీన జ్ఞానాన్ని గ్రహించాడు. మిక్కీ,
లిల్లీతో కలిసి ఆ ప్రపంచంలో కొత్త స్నేహితులను కూడా కలిశాడు. ఒక జింక మిత్రుడు, ఒక మేధావి పక్షి, మరియు ఒక చమురు తారసపడే కోతి. వీరితో కలిసి మిక్కీ ఆరణ్యపు ప్రతి మూలలోకి ప్రయాణించి, అందులోని ప్రతి అద్భుతాన్ని పంచుకున్నాడు. మిక్కీ ఆ లోకంలోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, తన మనసును మరింత స్వచ్ఛంగా, ఉల్లాసంగా మార్చుకున్నాడు. ఆ ప్రపంచం అతనికి ఒక కొత్త దారి చూపించింది. అంతలో మిక్కీకి గుర్తుపడింది, ఈ అద్భుత ప్రపంచం దాదాపు తన కలల లోకం లాంటిదని. ప్రతి పుస్తకం మనకు ఇలాంటి అద్భుత ప్రపంచాలకు తలుపులు తెరిచే శక్తి కలిగి ఉంటాయని. మిక్కీకి ఈ ఆలోచన ఎంతో సంతోషాన్ని అందించింది. మిక్కీ చివరగా తన పుస్తకాన్ని జాగ్రత్తగా మూసి, లిల్లీ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. ఈ పుస్తకం నీకు ఎప్పుడైనా కావాలి అంటే, ఈ ప్రదేశం నీకే ఉంటుంది. అతను తన గ్రామానికి తిరిగి వచ్చి, తన కొత్త స్నేహితులు, ఆరణ్యపు లోకం గురించి తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు చెప్పాడు. అందరూ అతని కథలు వినిపించి మిక్కీతో కలిసి ఆ అద్భుత ప్రపంచంలో ప్రవేశించి, పుస్తకాల లోకం యొక్క మహత్వాన్ని గ్రహించారు. ఇక మిక్కీ ప్రతిరోజూ ఆ పుస్తకం ద్వారా కొత్త కొత్త ప్రపంచాలను అన్వేషించి, తన కలల లోకంలో సేద తీరడం ప్రారంభించాడు. అతని జీవితంలో పుస్తకాలు మరింత ప్రాముఖ్యత పొందాయి. ప్రతి పుస్తకం చదివినప్పుడు, అతని హృదయం కొత్త సేదతీరును అనుభవించింది. ఆ కథ మాకు నేర్పేది ఏంటంటే, ప్రతి పుస్తకం ఒక తలుపు, ఆ తలుపు తెరిచి మనం మన కలల ప్రపంచంలోకి ప్రయాణం చేయవచ్చు. చదువుకోవడం ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకుని, మన స్వప్నాలను నిజం చేసుకోవచ్చు. మంచి కలల కోసం, మెల్లగా శ్వాస తీసుకోండి, చదువుకోండి, కలల ప్రపంచంలోకి పయనించండి. ప్రతి పుస్తకం ఓ కొత్త ప్రపంచం, అది మనకు జ్ఞానం, సంతోషం, మరియు స్ఫూర్తిని ఇస్తుంది. మిక్కీలా మీరు కూడా మీ కలలను అనుసరించి, పుస్తకాల లోకంలో సాహసయాత్ర చేయండి.